మునక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. పప్పు, చింతపండు, మునక్కాయలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పును బాగా కడిగి కొద్దిగా పసుపు, లైట్గా సాల్ట్, ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. మనకు మునక్కాయ సాంబార్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకోవడం లేదా ఇట్లా లైట్గా దంచి పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు ఇవి తాలింపులో వేసుకోవాలి. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసి, దాల్చిన చెక్క వేసి, మెంతులు వేసి అవి కొద్దిగా వేగిపోయాక ఆవాలు కూడా వేసేసి వెల్లుల్లి, తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పసుపు వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత మునక్కాయలను కడిగి వాటిని కూడా వేసేసి లైట్గా సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ ఎందుకు అంటే కొద్దిగా అవి మగ్గిపోవడానికి మరియు తొందరగా కుక్ అవడానికి అలా వేసేసి మూత పెట్టేసేయాలి. 1 లేదా 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు మనం పప్పు చూస్తున్నాం. పప్పు ఉడికిపోయింది. దీన్ని బాగా ఉడికింది కాబట్టి గరిటెతోనే ఇలా తిప్పేసి కొద్దిగా మెత్తగా చేసుకుంటే పప్పుచారు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మునక్కాయలోకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఆల్రెడీ ఉప్పు ముందే మనం కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని వేస్తే మంచిది, లేకపోతే ఉప్పు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పులుసులలో ఉప్పు ఎక్కువగా పడుతుంది. సో మరొకసారి లిడ్ పెట్టి వాటికి ఉప్పు, కారం పట్టే విధంగా ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు లిడ్ తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటెతో బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాలు లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈలోపు మనం కడిగి పెట్టుకున్న చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి. పప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యింది. సో ఇప్పుడు మనం చింతపండు రసం, తగినంత వాటర్ ఇవి 2 వేసి పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ రుచి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మరొక 5 నిమిషాలు మరిగిస్తే వేడి వేడి మునక్కాయ సాంబార్ లేదా మునక్కాయ పప్పుచారు రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎలాగా మరిగిపోతుందో. ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత పప్పుచారు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఫైనల్గా సాంబార్ మసాలా కానీ లేదా ధనియాల పొడి, అన్ని మిక్స్డ్ మసాలాలన్నీ వేసి చేసిన ధనియాల పొడి కానీ వేసేసి మరొక 2 నిమిషాలు ఉంచేస్తే వేడి వేడి సాంబార్ రెడీ.